నైన్తేనా? మరి ఇంటికంటే ఎత్తున్నా కొద్దిగా. సార్ పేరు రవి గారు. ఓకే సార్, మీ పేరు? వెంకటరెడ్డి బాలు. మీ ముక్కు బాగుంది రాజా, మీ ముక్కు బాగుంది. ఓకే తమ్ముడు, నీ పేరు? నాన్న మదన్. ఓకే, ఏం చదువుతున్నావు? 10th క్లాస్. మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చేస్తారు, బట్ మేము తీసుకొచ్చిన సార్కి సపోర్ట్ ఉండడం కోసం. ఓకే, కొంచెం అలా జరుగు నువ్వు. మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చేస్తే 100 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే థమ్స్ అప్ యాడ్ అన్నారు బోట్లో దూకుతారేమో, అది మాత్రం చేయకండి. ఈ బోట్లో సరదాగా అందరిని నమ్మించడం కోసం. ఆయన చేస్తే 100 కోట్లు ఖర్చు అవుతుంది, గ్రాఫిక్స్ ఉంటుంది. మీరు చేస్తే ఒరిజినల్. ఆయన చేస్తే కొన్ని తాగుతారు, మీరు చేస్తే తాగటం మానేస్తారు. ఆయన చేస్తే వీళ్ళు టీవీలో చూస్తారు, ఇప్పుడు లైవ్ లో చూస్తారు. ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాండ్స్ లో పెట్టండి ఒకసారి. పెట్టారా? కొంచెం అలా జరగండి. నేను చెప్పినట్టు అందరూ కూడా డైలాగ్ చెప్పండి. ఈ రోజు పాపికొండల్లో మస్తు ఎంజాయ్ చేశాం. గట్టిగా డైలాగ్ చెప్పండి, ఎంజాయ్. అబ్బా, వెంకటరెడ్డి గారు చాలా బాగా చెప్తున్నారు. రెడీ, హ్యాండ్స్. ఓకే, థమ్స్ అప్ యాడ్. జస్ట్ వీళ్ళందరూ నవ్వించడం కోసం 1 minute గేమ్. వన్స్ అగైన్ మ్యూజిక్ ఆన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు. అది గెడ్డం గీసుకోలేదు, నువ్వు గీసుకోగలవు, అంతే తేడా. అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్కాయ చెయ్యరా, ఒంటిలో వేడి పన్నేస్తా ఉంటే పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్దు దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందమంత కష్టదయ్య కప్పుకోడు. సంబరాలు చేసుకోర సూడకాడు చిన్ని నాయనా. ఏం వస్తున్నారే? వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్.
ఇంతే సార్, ఎందుకంటే ఒకసారి సార్ చెప్పండి. రండి సార్, ఇలా రండి. సూపర్, చాలా బాగా చేస్తారు.